మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలలో సొంత అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలలో మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. క్రితం దాచి ఉంచిన ధనాన్ని మీరు తిరిగి ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతారు. ఎక్కడైతే నష్టపోయామో అక్కడే పోగొట్టుకున్న దాన్ని వెతుక్కోనే కన్నా ఎక్కడైతే బాగుందో అక్కడ రూపాయికి 10 రూపాయలు సంపాదించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ డ్యూరేషన్లో ఏదైనా కొత్త అలవాట్లు, వ్యసనాలు, ఆలోచన రీత్యా కష్టపడకుండా సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని నేను గెయిన్ చేయాలి, ఏదో ఒకటి చేద్దాము అని ఇంట్లో కూర్చొని చేసే ప్రయత్నాలు ఏవి మంచివి కాదు. నేను ఇండైరెక్ట్గా కొన్ని విషయాల గురించి చెప్తున్నానండి. ఈ విధమైనటువంటి ఆలోచనలు మీకు కానీ, మీ సంతానానికి కానీ, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడాను ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఈ ట్రాప్లో ఇరుక్కుంటే మాత్రము వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కష్టపడాలి, మన సాయశక్తులారా మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి. అప్పుడే డబ్బులు అనేవి మనకు వస్తాయి. కోటాను కోట్లు రుణాలు ఉన్నాయి అని అంటే ఆ రుణం మనం తీసుకున్నాం గనకనే కదా అవి రుణం ఏర్పడింది. అంటే అవి ఉన్నాయి మన దగ్గర, అవి ఏదో విధంగా మన దగ్గర దాగి ఉన్నాయి. అవి తిరిగి కరిగించి అవి అప్పు తీర్చడం కానీ, లేదా ఒక పర్పస్ కోసం తీసుకున్నట్లయితే వృత్తిరీత్యా మన పర్ఫార్మెన్స్ బాగుండేలాగా చూసుకోవడము, వ్యాపార రీత్యా మనం టైం పంక్చువాలిటీస్ మెయింటైన్ చేయడము, జాగ్రత్తలు తీసుకోవడము, సక్రమమైనటువంటి వ్యాపారం చేస్తే మంచి ఆదాయం వస్తుంది. ఒక పరిస్థితిలో రాకపోవచ్చు, ఇంకోసారి రాకపోవచ్చు, కానీ మూడోసారి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో ఎవరో ఒకళ్ళకి తినే యోగ్యత ఉంటుంది కాబట్టి అందరూ అప్పుల పాలైపోవాలి, రోడ్డు మీద పడే జాతకాలు ఏముండవు. ఇంట్లో ఒక ఇద్దరికి బాగాలేకపోతే ఇద్దరికి బాగుంటుంది. ఒకేసారి కుటుంబం జాతకాలు అన్నీ తీసుకొని చూస్తే తెలిసిపోతుంది. ఇద్దరు కష్టం పడుతుంటారు, ఇద్దరు సుఖపడుతుంటారు. అంటే వీళ్ళు కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు తెచ్చిస్తే వీళ్ళు తింటుంటారు. ఈ విధమైనటువంటి బ్యాలెన్స్ ఉంటుందండి. ముమ్మాటికి ఈ రకమైనటువంటి బ్యాలెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉంటుంది. ఎటొచ్చి మన నెగ్లిజెన్సీ, అశ్రద్ధ వలన ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేస్తుంటాము, ఏదో పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటాము. తద్వారా మనకు నష్టం వాటిల్లుతుంటుంది. ఈ విషయాన్ని కొద్ది గ్రహించుకొని సరైన సమయానికి మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యాపార రీత్యా, వృత్తి రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఇప్పుడు శనేశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉండడము ఒక మార్పుకి కారణం. అండ్ ద్వితీయ స్థానంలో గురువు వచ్చారు. ఇది ఆయన ఉచ్చక్షేత్రము, ధనస్థానము మీకు అవుతుంది. ఇక్కడ మార్పు కోసం ప్రయత్నం చేయండి. అది మార్పు మంచి దిశలో పెట్టి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. అకాల నిద్రాహారాల వలన, కొన్ని కార్యక్రమాల వలన మీ ఆరోగ్యం కాస్తంత సన్నగిల్లే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. స్నేహితులకు కొన్ని బాధ్యతలను అప్పగించగలుగుతారు. తద్వారా మానసిక ఊరటని, సంతోషాన్ని కలిగి ఉంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన, వాహనాన్ని నడపాలి, నేర్చుకోవాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని కలిపి పఠించండి. కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి.